ఇప్పుడు మనం విండోస్ యాక్టివేషన్ చేయాలంటే విండోస్ కానీ ఆఫీస్ కానీ సో ఏదైతే ఈ కమాండ్ మీకు పంపించాను వాట్సాప్లో సో ఈ కమాండ్ని కాపీ అది ఎలా ఎంటర్ చేయాలనేది సో మీరు ఇక్కడ వెళ్ళి పవర్ షెల్ అనుకోండి పవర్ షెల్ విండోస్ పవర్ షెల్ వచ్చింది కదా సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి ఓపెన్ అయితే ఓపెన్ తర్వాత మీకు కమాండ్ గుర్తుంటే ఓకే లేదా మీరు మామూలుగా ఎంటర్ చేయండి దీంట్లో వాట్సాప్ చూసి IRM/స్పేస్ సో అలా ఎంటర్ చేయండి అది ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి ఎంటర్ కొడితే అసలు ఇలా ఓపెన్ అయిపోయింది మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత అది అడిగింది అనమాట అది ఆస్కింగ్ ఇలా రెండు అంటే ఎస్ అని కొట్టండి ఒకలా వస్తే కొత్త పాపప్ వచ్చింది మీ పాపప్ వచ్చిన తర్వాత సో ఇలా అడిగింది అనమాట విండోస్ ఫస్ట్ ఆప్షన్ విండోస్ సెకండ్ అవుట్లో ఆఫీస్ అనమాట ఫస్ట్ మనం విండోస్ యాక్టివ్ చేయాలి కాబట్టి ఇక్కడ చాయిస్ =1 అని ప్రెస్ చేయండి 1 ప్రెస్ చేస్తే ఇలా ఇన్స్టాల్ అడిగింది అనమాట సో ఇలా అడిగింది యాక్టివ్ ఎనీవే టు గో బ్యాక్ అని మళ్ళీ 1 ప్రెస్ చేయండి సో మొత్తం ఇన్స్టాల్ అవుతుండేది సో యాక్టివ్ అవుతుండేది బ్యాక్గ్రౌండ్లో సక్సెస్ఫుల్ అని వస్తూ ఉండిద్ది సో డన్ యాక్టివేటింగ్ డన్ సో విండోస్ ఎన్ఈపీ పర్మనెంట్లీ యాక్టివేటెడ్ డిజిటలైజెస్ సో వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ప్లస్ ఎనీ కీ టు బ్యాక్ సో ఎక్కడైనా మీరు ఎనీ స్పేస్ని పిక్ చేసి పర్లేదు బ్యాక్ వెళ్ళిపోయింది సో ఇప్పుడు మనకి విండోస్ అయిపోయింది సో మనకు ఆఫీస్ కావాలి కాబట్టి ఇందాక 1 ప్రెస్ చేసాము ఇప్పుడు మనం 2 ప్రెస్ చేస్తాం 2 ఇన్స్టాల్ ఆఫీస్ ఇన్స్టాలేషన్ సో 2 ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ ఆఫీస్ యాక్టివేషన్ అనమాట సో అందుకని మళ్ళీ 1 ప్రెస్ చేస్తాం ఇందాక మళ్ళీ ఆఫీస్కి 2 తీసుకున్నాం మళ్ళీ ఇన్స్టాల్ చేయడం 1 యాక్టివ్ 1 ప్రెస్ చేసాం సో ఇలా ఇన్స్టాల్ అవుతుండేది అనమాట ఇందాక ఎలాగైతే మనకి విండోస్ యాక్టివ్ అయిందో సో ఇప్పుడు ఆఫీస్ కూడా అలాగే ఇన్స్టాల్ అయిపోయింది యాక్టివేట్ అయిపోయింది ఇది ఉంటేనే మన ఆఫీస్ ల్యాప్టాప్ ఉంటేనే యాక్టివేట్ అవుతుంది మన ఆఫీస్ సో ఇలా అయిపోయింది ఇన్స్టాల్ ఆఫీస్ అని +1